మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్పాట్లైట్ అకాడమీ క్రికెట్ స్టేడియంను మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి, హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేకానంద మాట్లాడుతూ, ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ సరైన వసతులు లేక వెనుకబడుతున్నారు. అలాంటి వారికి ఈ స్టేడియం ఒక వరప్రసాదమన్నారు. ప్రతాపసింగారంలో సుధీర్ రెడ్డి భూమి ఇవ్వడం, స్పాట్లైట్ అకాడమీ వారు ఈ అద్భుతమైన స్టేడియం నిర్మించడం సంతోషకరమన్నారు. గ్రామాల్లో పిల్లలకు క్రికెట్ ఆడాలని ఉత్సాహం ఉంటుంది, కానీ ఫెసిలిటీస్ ఉండవు. ఇలాంటి గ్రౌండ్స్ వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తాం. ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు HCA నుంచి కోచ్లను కూడా పిలిపిస్తాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నాథ్ కూడా ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతుగా నిలుస్తారని హామీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి భవిష్యత్ క్రికెటర్లను తయారు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. సింగారంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ల్యాండ్ ఇవ్వడము, మా స్పాట్లైట్ అకాడమీ నుంచి నరసింహారెడ్డి గారు, మా ఆర్గనైజర్స్ ఈ క్రికెట్ స్టేడియంకి నాగరాజు, లక్ష్మణ్ అందరూ కలిసి ఈ ప్రాంతంలో ఒక క్రికెట్ స్టేడియం ఉంటే టర్ఫ్ వికెట్స్తో సహా మంచిగా ఉంటుందని చెప్పి ఇది ప్రారంభం చేయడం జరిగింది. ఈ క్రికెట్ని గ్రామాలలో ఏదైతే ఉత్సాహం ఉందో పిల్లలకు ఆడాలని, కానీ ఫెసిలిటీస్ లేవు. ఇలాంటి గ్రౌండ్స్ చాలా ఉపయోగపడుతుంది. అందరినీ కూడా ఇది వాడాలని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా మా ప్రెసిడెంట్ గారు అమర్నాథ్ గారు ఇదే చెప్పినారు. అన్ని చోట్ల కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి గ్రౌండ్స్ చాలా చోట్ల కూడా హైదరాబాద్ సరౌండింగ్లో స్థాపించడం జరిగింది. క్రికెటర్స్ అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలి. HCA నుంచి కూడా కోచ్లు ట్రైనింగ్ కూడా HCA నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి గ్రౌండ్స్ వచ్చినప్పుడు క్రికెట్ అసోసియేషన్ కూడా ముందుకు